ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును. బుద్ధిహీనులకి బుద్ధిమంతులకు కూడా కోపం వస్తుంది, జ్ఞానులకి అజ్ఞానులకు కూడా కోపం వస్తుంది. మనిషి అన్నాక కోపం వస్తుంది. కానీ బుద్ధిహీనుడంట కోపాన్నంతా కనుపరిచేస్తాడంట. బుద్ధిమంతుడంట అవసరాన్ని బట్టి తన కోపమును అణుచుకొని, ఒకవేళ అది అక్కడ కోపమును ప్రదర్శించేటువంటి సమయము సందర్భం కాకపోతే తను తగ్గించుకుంటాడు, తను సమర్థించుకుంటాడు. వద్దు, నేను కోప్పడకూడదు, వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, ఈ సందర్భం అలాంటిది కాదు, ఇది కోప్పడే సందర్భం కాదు అని అణుచుకుంటాడంట. కొన్నిసార్లు కుటుంబాలలో చాలామంది ఈ జ్ఞానం ప్రదర్శించరు. మొన్న ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. తమ్ముడికి పెళ్లి జరుగుతుంది. అక్క చాలా ముభావంగా ఉంది, చాలా కోపంగా ఉంది. మరి కదిపితే ఏడ్చేసేలాగా, కదిపితే అరిచేసేలాగా ఉంది. ఏంటి అని అంటే, ఆ ఫంక్షన్ హాల్లోకి వచ్చే ముందు ఒక గంట ముందు వాళ్ళిద్దరు ఏదో అనుకున్నారంట. అంతే కోపం వచ్చేసింది. కోపం అంతా అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు నేను పక్కకి తీసుకెళ్ళి చెప్పాను, అమ్మ అలా ఉండకూడదమ్మా, ఇది చాలా ఆనందకరమైన సందర్భం కదా, తమ్ముడికి నీకు ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, తర్వాత చూసుకోండి, ఇప్పుడు మాత్రం నువ్వు ఆ కోపాన్ని కనపరచొద్దు, నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే పెళ్లి కొడుకుకి అక్కవు నువ్వే కాబట్టి అందరూ నీ వైపే చూస్తారు, నీ అవసరత ఇక్కడ చాలా ఉంటుంది, కాబట్టి ఇలా ఉండద్దమ్మా అని అమ్మాయికి చెప్పడం జరిగింది. బుద్ధిమంతులు ఎక్కడ కోపాన్ని ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శిస్తారు, కోపమును అణుచుకుంటారు. బుద్ధిహీనులు అయితే ప్రదర్శించేస్తారు. ఆ అకేషన్ మరల వారి జీవితంలో రాదు కదా, ఆ సందర్భం మరలా రాదు కదా, అవే ఉండిపోతాయి. కాబట్టి కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ అన్ని చోట్ల దాన్ని ప్రదర్శించకూడదు. మనం కూడా తగ్గించుకోవాలి, మనం కూడా సరిచేసుకోవాలి, మనం కూడా సమర్థించుకోవాలి. ఎదుటోళ్ళని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎదుటోళ్ళ మీదే తప్పును మోపి మనము వారిని ఇబ్బంది పెట్టకూడదు. కానీ మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం పెద్దరికంగా ఆలోచించినప్పుడు, మనం మంచితనంతో ఆలోచించినప్పుడు, మనం కూడా సర్దుకుపోయినప్పుడు పరిస్థితులు చాలా బాగుంటాయి, కుటుంబాలు చాలా బాగుంటాయి, జీవితాలు కూడా చాలా బాగుంటాయి.